ఓకే, సరే క్లాస్ స్టార్ట్ చేద్దాం. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ప్లస్ నా వాయిస్ క్లియర్ గా ఉందా చెప్పండి. ఎస్ సార్, అన్ని క్లియర్ గానే ఉన్నాయి, అన్ని కనబడుతుంది. ఓకే ఓకే సరే. సో ఎవరైనా ఒకరు చెప్పండి, నిన్న మనం ఏ టాపిక్ డిస్కస్ చేసాం క్లాస్ ఎండింగ్ లో? సార్ లిస్ట్స్ అనుకుంటా. లింక్స్ కంప్లీట్ అయింది సార్. లింక్స్ స్టార్ట్ చేయాలి సార్ ప్రెజెంట్ అవును క్లాస్. అవునవును. సో 10th అయిపోయింది, 11th లెసన్. ఇంకా ఎన్ని ఉన్నాయి? 12, 13, 14, 15. ఈ వారం అంతా కూడా వర్డే ఉంటుంది. మాక్సిమం ఎన్ని కవర్ అవుతాయో అన్ని లెసన్స్ వరకు చూద్దాం. ఓకే ఓకే అండి, సరే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఈ టాపిక్ లో మనకి హైపర్ లింక్స్ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మెయిన్ గా ఇది ఏంటంటే, మనము ఏదైనా ఒక వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇంకొక వెబ్ పేజ్ కానీ, లేదంటే ఇదే డాక్యుమెంట్ లో ఒక ప్లేస్ కానీ, లేదంటే వేరే డాక్యుమెంట్ సేమ్ కంప్యూటర్ లో ఉంటే ఓపెన్ కావడం కానీ అటువంటిది జరుగుతుంది. క్లిక్ చేస్తే అది వస్తుంది. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ డాక్యుమెంట్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని అవసరమైతే వీడియో చూడండి. తర్వాత మనం థియరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, హైపర్ లింక్స్ హ్యావ్ 2 బేసిక్ పార్ట్స్. ద అడ్రస్ యూఆర్ఎల్ ఆఫ్ వెబ్ పేజ్. చూడండి, యూఆర్ఎల్ అంటే అడ్రస్ ఆఫ్ వెబ్ పేజ్, డిస్ప్లే టెక్స్ట్ అండ్ ద డిస్ప్లే టెక్స్ట్. సో ఓకే, 2 పార్ట్స్ అన్నారు కదా. అడ్రస్ అనేది దాని లోపల లింక్ అయి ఉంటుంది, మనకు ఒకటి కనిపించే టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్, క్లిక్ హియర్ టు విజిట్ అవర్ వెబ్సైట్ అన్నాం అనుకోండి. క్లిక్ హియర్ టు వెబ్సైట్ అనేది డిస్ప్లే టెక్స్ట్. దాని లోపల మనం హిడెన్ గా ఇస్తాం కదా లింక్, అది ఏదైతే ఓపెన్ అవుతుందో అది లోపల ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని వెబ్సైట్ యూఆర్ఎల్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద అడ్రస్ కుడ్ బి, ఓకే ఇది ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పారు, ఇది ఓకే నేను వేరే లాగా చెప్పాను. వెన్ యూ క్రియేట్ ఎ హైపర్ లింక్ ఇన్ వర్డ్ యూ విల్ బి ఏబుల్ టు, ఓకే చూడండి. సరే, ఇది ఎక్కడ ఉంటుందంటే మామూలుగా, ఓకే థియరీ అంతా మీరు చదువుకోండి. టు ఫాలో ఏ హైపర్ లింక్ ఇన్ వర్డ్, హోల్డ్ డౌన్ ద కంట్రోల్ కి అండ్ క్లిక్ ద హైపర్ లింక్. ఒకసారి మనం హైపర్ లింక్ చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది అనేది. సరే, నేను ఇక్కడికి వెళ్ళాను. ఓకే, సో ఇందులోనే మనకు కొంచెం టెక్స్ట్ కావాలి కదా. సో ఇదే టెక్స్ట్ కాపీ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, కీప్ టెక్స్ట్ ఓన్లీ అంటున్నాను. దీని వల్ల లాభం ఏంటంటే, మనకి ఆ వెబ్సైట్ లో ఏదైతే ఫార్మాటింగ్ చేశారో బోల్డ్ కానీ హైపర్ లింక్స్ కానీ అవేమి రావు. సింపుల్ గా ప్లెయిన్ గా ఈ డాక్యుమెంట్ లో మామూలుగా నార్మల్ ఫార్మాటింగ్ ఎలా ఉంటుందో అలా మనకి డిస్ప్లే అవుతుంది, పేస్ట్ అవుతుంది. ఓకే, అంటే కీప్ టెక్స్ట్ ఓన్లీ అంటే టెక్స్ట్ మాత్రమే వస్తుంది, ఫార్మాటింగ్ రాదు అని అర్థం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ టైప్ చేస్తాను, క్లిక్ హియర్ టు విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్ అని పెట్టాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మనకి మామూలుగా ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ఓకే ఓకే సో ఇది సెలెక్ట్ చేసుకొని, ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇన్సెట్ లోకి వెళ్తే లింక్ అని ఉంది చూడండి, లింక్. సో లింక్ దగ్గర ఇన్సెట్ లింక్ అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తాం. ఇక్కడ కొన్ని బేసిక్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వచ్చేసి క్లిక్ హియర్ టు విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది, అక్కడ మనం ముందు టైప్ చేసాం. ఓకే, సో ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ ఏ వెబ్ పేజ్. సో ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే ఎక్కడ ఉంటుంది? మన కంప్యూటర్ లో ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం, మనం సి డ్రైవ్ లోనో డి డ్రైవ్ లోనో ఎక్కడికో వెళ్ళి ఆ ఫైల్ ను క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డి లో నాకు ఇక్కడ ఒక థంబ్నెయిల్ ఉంది. సో అడోబీ ఫోటోషాప్ క్లాస్ ఇది ఒకటి ఉంది, ఇది వచ్చేసి వీడియో అనుకుంటా. సరే, నేను ఫోటో పెడతాను, ఒకసారి తీసేస్తున్నా లింక్. ఇక్కడికి వచ్చి మీరు మామూలుగా మీ కంప్యూటర్ లో ఇమేజ్ కానీ ఏదైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆఫీస్ 7 ఒకటి ఉంది, ఇది క్లిక్ చేశాను. చూడండి, ఒక ఇమేజ్ ని నేను లింక్ చేశాను. అంటే మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ లో అంటే ఇది ఎలా యూజ్ అవుతుంది, దీన్ని మీరు పీడిఎఫ్ చేసి ఎవరికైనా ఇచ్చారనుకోండి, పీడిఎఫ్ లో అయితే డైరెక్ట్ గా క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ వర్డ్ లో డైరెక్ట్ గా క్లిక్ చేస్తే ఓపెన్ కాదు. దానికి ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. సరే, ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఉన్నాం కాబట్టి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. మీకు ఇమేజెస్ ఎక్కడ లింక్ లో ఉన్నా కానీ, వెబ్సైట్ ఏదైనా కానీ డైరెక్ట్ గా పనిచేయదు, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో ఇమేజ్, అక్కడ ఉన్న ఇమేజ్ నాకు ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. అంటే మధ్యలో మీరు ఏదైనా చూపించాలనుకుంటే అక్కడ లింక్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సరే, ఒకసారి యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ అన్నాం కదా, సో మళ్ళీ నేను ఒకసారి లింక్ చేంజ్ చేస్తాను. మామూలుగా మనకి ఇక్కడ ఇన్సెట్ లింక్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది, అది వద్దు, ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. ఏం చేద్దామంటే మన ఛానల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఇది నా ఛానల్ పేరు,
ఇందులో మీకు నేను అంతకుముందు చెప్పిన క్లాసెస్ టాపిక్ వైజ్ ఇక్కడ ఉంటాయి. పవర్ పాయింట్, ఫిల్మోరా ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఛానల్ లింక్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇది URL కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఏ బ్రౌజర్ లో ఓపెన్ చేయాలంటుంది. సరే, నేను గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకుని ఓకే అంటున్నాను. ఇప్పుడు ఛానల్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఓపెన్ అయిపోయింది. సో అలా లింక్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. సో ఇంకా కొన్ని ఉన్నాయి, అక్కడ చూద్దాం. మనం ఒకసారి ఇలా క్లిక్ చేసినప్పుడు లింక్ లో ఎగ్జిస్టింగ్ ఫైల్ చూసాం, వెబ్ పేజ్ చూసాం. నెక్స్ట్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అని ఉంది. సో ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ హెడ్డింగ్స్ అని ఉన్నాయి, బుక్ మార్క్స్ అని ఉన్నాయి. ఓకే, సో ఇవి మీరు ముందుగా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇందులో ఉన్నది ఫుల్ గా కొంతవరకు కాపీ చేసి ఒక హెడ్డింగ్స్ లాగా కన్వర్ట్ చేస్తాను. దాన్ని మనం అలా ఎలా ఇవ్వచ్చు చూద్దాం. ఒకసారి నేను ఏం చేస్తాను, ఎంటర్ కొట్టేసేసి Ctrl+V కొట్టాను డైరెక్ట్ గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో హెడ్డింగ్స్ అని మనం దానికి చెప్పాలి అనుకుంటే అది హెడ్డింగ్ స్టైల్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి నేను అక్కడికి వెళ్తాను. ఇన్సెట్ లో లింక్ అన్నప్పుడు ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ లో హెడ్డింగ్స్ అని ఉన్నాయి కదా. సో ఈ హెడ్డింగ్స్ అనేవి మనము ఆల్రెడీ అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది, దానికి ఒక ఫార్మాటింగ్ అనేది అంతకుముందు వాళ్ళు సెట్ చేసి పెట్టారు హెడ్డింగ్ లాగా. ఇక్కడ మనం క్లిక్ చేసి చూద్దాం, ఇక్కడ ఉందా, చూడండి, హెడ్డింగ్ 4 అనే స్టైల్ దీనికి ఆటోమేటిక్ గా అప్లై అయిపోయింది. ఆ వెబ్సైట్ లో వాళ్ళు కూడా అదే ఫార్మాటింగ్ ఇచ్చారు, ఆటోమేటిక్ గా అప్లై అయిపోయింది. మనం కావాలనుకుంటే దీన్ని హెడ్డింగ్ 1 లాగా, హెడ్డింగ్ 2 లాగా, హెడ్డింగ్ 3 లాగా చేసుకోవచ్చు. ఏదైనా ఒక హెడ్డింగ్ స్టైల్ దీనికి అప్లై చేస్తేనే అది హెడ్డింగ్ గా దానికి తెలుస్తుంది. అలా తెలిసి ఇప్పుడు చూడండి, అండర్స్టాండింగ్ హైపర్ లింక్స్ ఇన్ వర్డ్, అదే విధంగా టు ఫార్మాట్ టెక్స్ట్ విత్ హైపర్ లింక్, ఇవన్నీ కూడా హెడ్డింగ్స్ కదా. హెడ్డింగ్స్ అని దానికి ఎలా తెలిసింది, మనం ఇక్కడ స్టైల్లో అప్లై చేసాం కదా. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఇన్సెట్ లో లింక్స్ అన్నప్పుడు ప్లేస్ ఇన్ డాక్యుమెంట్ లో ఆ 4 హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, హెడ్డింగ్స్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే కంట్రోల్ పట్టుకొని ఆ హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది, వచ్చేసింది. చూసారా, అలా అంటే ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అనేది మనం అలా వాడతాం. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ కేటగిరీ ఏముంది చూద్దాం. అక్కడ ఒకసారి క్లిక్ చేసేసి ఇన్సెట్ లో లింక్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇన్సెట్ లింక్. సో ఇందులో చూడండి, సో దీని గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ బుక్ మార్క్స్ అంటే ఏంటి అంటే 2 కేటగిరీస్ ఉన్నాయి మొత్తం. టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ అనేది ఒకటి. టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ అని అక్కడ ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు నేను లాస్ట్ లో ఒకటి డ్రా చేస్తాను. ఇక్కడ షేప్ లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బటన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, యాక్షన్ బటన్స్ ఉన్నాయా, ఇందులో ఇవ్వలేదు, మనకి పవర్ పాయింట్ లో ఉంటాయి ఈక్వేషన్స్. ఓకే, పర్లేదు. నేను ఒకటి ఇలా డ్రా చేస్తాను. డ్రా చేసేసి ఇందులో ఏం టైప్ చేస్తానంటే జస్ట్ మనం టైప్ చేస్తే వచ్చేసింది వెంటనే గో టు హోమ్ పేజ్ ఇలా టైప్ చేశాను. ఓకే, ఆర్ ఫస్ట్ పేజ్ అనుకోవచ్చు. మనం గో టు ఫస్ట్ పేజ్, హోమ్ పేజ్ అంటాం కదా మామూలుగా వెబ్సైట్ లో అయితే, అలా అందుకే అని పెట్టాను. సరే, ఇప్పుడు మనం అయితే వర్డ్ లో ఉన్నాం కదా, గో టు ఫస్ట్ పేజ్ అని. అయితే ఇప్పుడు ఇలా టైప్ చేశాను కదా, వీళ్ళు డైరెక్ట్ గా మళ్ళీ ఫస్ట్ పేజ్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, దీనికి ఒక లింక్ ఇవ్వాలి. దీనికి ఇన్సెట్ లో అంటే టెక్స్ట్ కానీ కాదు, టెక్స్ట్ బాక్స్ కానీ ఏదైనా షేప్ కూడా ఇవ్వచ్చు. లింక్ లో ఇన్సెట్ లింక్ లో టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ అని ఇస్తున్నాను. ఓకే అంటున్నాను. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్కి వెళ్ళిపోతుంది. సో అది వన్ ఆఫ్ ద వేరియేషన్. సో ఫస్ట్ ది హెడ్డింగ్స్ కి ఇచ్చుకున్నాం, తర్వాత టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ కి ఇచ్చాం. థర్డ్ ది బుక్ మార్క్స్ అంటే ఏంటంటే, అంటే బుక్ మార్క్స్ ఇందులో ఏమీ లేవు. మనం బుక్ మార్క్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే అక్కడ మనకు లిస్ట్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాపులర్ సైన్స్ మ్యాగజైన్ అని ఒకటి ఉంది. ఓకే, సో దీన్ని మనం బుక్ మార్క్ లాగా చేయాలంటే ఏం చేయాలి, ఇన్సెట్ లో బుక్ మార్క్ అని ఉంది. ఒకసారి దీనికి ఒక పేరు పెడదాం, ఇదే పేరు పెడదాం, పాపులర్ సైన్స్ మ్యాగజైన్. ఓకే, అంటే అక్కడ స్పేసెస్ ఉండకూడదు, యాడ్ అన్నాను, అయిపోయింది. ఇంకొకటి బుక్ మార్క్ లాగా యాడ్ చేద్దాం, హైపర్ లింక్. సో దీన్ని అంటే బుక్ మార్క్ అంటే ఏంటంటే, మామూలుగా మీరు ఒక బుక్ లో చదివేటప్పుడు బయటికి వెళ్తున్నారు అనుకోండి, మీకు బయట బుక్ మార్క్ వాడడం తెలుసు కదా. ఒక పేజ్ ఏదైతే పేజ్ చదివారో అక్కడ వరకు మీరు ఒక టిక్ లాగా బుక్ మార్క్ బదులు పెట్టేసి వెళ్తారు. దీనికి నేను ఒక టిక్ లాగా అంటే ఒక లింక్ అనేది, అంటే లింక్ కాదు, దానికి ఒక బుక్ మార్క్ లాగా ఇన్సర్ట్ చేస్తున్నట్టు ఈ వర్డ్ కి, అంటే నాకు ఈజీగా దొరుకుతుంది. మళ్ళీ తర్వాత బుక్ మార్క్ లో మనకి ఈజీగా ఎలా దొరుకుతుందో ఇలా పేరు పెట్టుకుంటే అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు అన్నట్టు. సరే, మళ్ళీ ఒకసారి బుక్ మార్క్ క్లిక్ చేసేసి
దీనికి ఒక పేరు పెడదాం, సేమ్ హైపర్ లింక్ యాడ్ అంటున్నాను. సో 2 బుక్ మార్క్స్ మనం పెట్టాం. ఓకే, సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి, అంటే నేను అది పెట్టాను. కాదు సార్, వీటిని మనం సెర్చ్ చేయొచ్చు కదా సార్, అలాగా కావలసిన వర్డ్ మనం సెర్చ్ చేసుకోవచ్చు. కాకపోతే బుక్ ఏంటంటే మార్క్ అన్నా బుక్ మార్క్ ఆల్సో లైక్ యాజ్ ఏ సెర్చ్ అంతే. అంతే అంతే. అయితే ఇక్కడ చూడండి, ఇందాక ఏదో హైపర్ లింక్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది కదా. అయితే ఈ బుక్ మార్క్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, లెర్న్ మోర్ అబౌట్ హైపర్ లింక్ అన్నాం అనుకోండి, ఇక్కడ దీనికి అంతా కానీ, లేకుంటే హైపర్ లింక్స్ దానికి, అంటే హైపర్ లింక్ గురించి మనం ఇక్కడ చెప్పట్లేదు, వేరే ఎక్కడో చెప్పాం, దాన్ని బుక్ మార్క్ లాగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, లింక్ లోకి వెళ్ళి ఇక్కడ బుక్ మార్క్స్ లో 2 మనం యాడ్ చేసాం కదా, అలా యాడ్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఓకే అంటాం. అంటే మీరు మామూలుగా వెబ్సైట్ లో కానీ బుక్ లో కానీ చూస్తుంటారు, ఏదైనా కొత్త టాపిక్ వచ్చింది అనుకోండి, ఆ టాపిక్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా అక్కడికి వెళ్ళి చదువుకోండి అని చెప్తుంటారు. అదే విధంగా ఇది. సో లెర్న్ మోర్ అబౌట్ హైపర్ లింక్స్ అని ఉంది. ఇది బుక్ మార్క్ ని మనం హైపర్ లింక్ చేసాం. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఎక్కడైతే మనము చేసామో, అది బుక్ మార్క్ పెట్టామో అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ద వేరియేషన్. ఓకే, మళ్ళీ ఒక్కసారి బ్యాక్ టు అదే లింక్స్ పేజ్కి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. సో ఇలా క్లిక్ చేసుకొని లింక్ లో ఇన్సెట్ లింక్. సో ఇది అయిపోయింది. క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అన్నాం అనుకోండి. సో ఇది అంతగా వాడం మనం, ఎందుకంటే సో మళ్ళీ కొత్తగా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని, అది నా ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు వాడలేదు, మీకు అవసరం అయితే చూసుకోండి. ఏమవుతుందంటే ఒక బేసిక్ ఒక వర్డ్ డాక్యుమెంట్ ఏదో క్రియేట్ అవుతుంది, అది లింక్ అయిపోతుంది. సో అది అంతగా వాడం, మనం స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈమెయిల్ అడ్రస్. ఓకే, సో మీరు కనుక అవుట్లుక్ ఈమెయిల్ కాన్ఫిగరేషన్ చేసుకుని వాడుతున్నారు అనుకోండి, అక్కడ మీరు ఏదైనా ఒక ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేస్తే, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఏమవుతుంది, మీరు ఏదైతే కాన్ఫిగర్ చేశారో ఆ అవుట్లుక్ ఈమెయిల్ బాక్స్ ఓపెన్ అయిపోయి అక్కడ 2 అడ్రస్ దగ్గర మీరు ఇక్కడ టైప్ చేసిన ఈమెయిల్ ఐడి అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఈమెయిల్ ఐడి టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఈమెయిల్ అడ్రస్ ఇది. ఓకే ఓకే, సో ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నా దగ్గర మెయిల్ అని ఒక యాప్ ఉంది, అది నేను కాన్ఫిగర్ చేసుకోలేదు. చేసుకుని ఉంటే నాకు అందులో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అవుతుంది, కానీ నేను అది అకౌంట్ ఏమీ యాడ్ చేసి పెట్టుకోలేదు. కొంతమంది వాడుతుంటారు, ఆఫీసులలో ఎక్కువగా వాడుతుంటారు, సో వాళ్ళు వాడుకోవచ్చు. ఈమెయిల్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది, అక్కడ మనం టైప్ చేసుకొని బేసిక్ పంపించుకుంటాం. సో ఇవి బేసిక్ గా మనకి అక్కడ ఉన్న థింగ్స్. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఏమైనా బ్యాలెన్స్ థింగ్స్ డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ డిస్కస్ చేసేసాం. ఓకే ఓకే, స్క్రీన్ టిప్ టెక్స్ట్ అంటే మీరు అక్కడ మౌస్ పెట్టినప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే, హోల్డ్ డౌన్ కంట్రోల్ కీ అండ్ క్లిక్ హియర్. సో ఇది నేను స్క్రీన్ లాగా పెట్టాను. ఓకే, సో ఇక్కడ మౌస్ పెడితే వచ్చింది కదా, చూడండి అక్కడ కనిపిస్తుంది హోల్డ్ డౌన్ కంట్రోల్ కీ అండ్ క్లిక్ హియర్. సో అలా డిస్ప్లే ఏదైనా చేసుకోవాలనుకుంటే పైన టిప్ లాగా అక్కడ ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇన్సెట్ లో లింక్ లో నెక్స్ట్ ఏమున్నాయి. ఓకే, రిమూవ్ లింక్ అంటే ఇప్పటి వరకు మనం అంతా ప్రాక్టీస్ చేసాం కదా, లింక్స్ పెట్టాం, అదంతా కూడా పోతుంది. సో రిమూవ్ లింక్ అంటే పోతుంది, అది క్లిక్ చేస్తే పోదు. అంటే నేను మొత్తం సెలెక్ట్ చేయలేదు కావచ్చు. సరే ఒకసారి క్లిక్ చేసుకొని లింక్ లో ఇన్సెట్ లో రిమూవ్ లింక్ అంటాను, పోయింది. చూసారా, నార్మల్ గా వచ్చేసింది. సో అలా కాకుండా మీరు మామూలుగా రైట్ క్లిక్ చేసి కూడా రిమూవ్ లింక్ అనొచ్చు. రైట్ క్లిక్ చేసి ఇక్కడెక్కడ ఉంటుంది ఎడిట్ హైపర్ లింక్ అంటే అక్కడికి వెళ్తే మీరు ఆ అడ్రస్ మార్చుకోవచ్చు. రిమూవ్ లింక్ అంటే పోతుంది. సో ఇది బేసిక్ గా మామూలుగా నేను వాడే విధానం. అయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా మీకు ఇక్కడ థియరీ లాగా ఉంటుంది. ఏదైనా సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా లింక్, ఆ తర్వాత ఓన్లీ ఫోటోస్ కి అప్లై అవుతుంది సార్ అది? ఫోటోస్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి లింక్ అవుతుందండి. ఇప్పుడు మీరు మామూలుగా మనం ఏం చేస్తాం, ఒకటి సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనే అడ్రస్ మనం ఇచ్చాము అక్కడ, అంతే. అర్థమైందండి ఒకసారి చెప్పండి. ఫోటోకి అప్లై చేశారు కదా మీరు ఇప్పుడు, నేను ఒక డాక్యుమెంట్ కూడా చేయొచ్చు సార్ అలాగా? చేసుకోవచ్చు అండి. అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సపరేట్ ఫైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ చేస్తాను, చూడండి, లెర్న్ మోర్ అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఇచ్చాను. అయితే నా దగ్గర మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మనం నెక్స్ట్ మండే నుంచి స్టడీ చేస్తాం కదా, దానికి ఒక బుక్ ఉంది నా దగ్గర, పీడిఎఫ్. సో ఆ పీడిఎఫ్ ని నేను ఇక్కడ లింక్ చేస్తాను, చూడండి, లింక్ ఇన్సెట్ లింక్. ఓకే,
అప్పుడు ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్లోకి వెళ్ళిపోయి ఆ ఫైల్ ఎక్కడుందో వెతకాలి. సో ఇక్కడ విండోస్ ఆల్ట్ కోడ్ అని ఏదో బుక్ ఉంది. సో ప్రస్తుతానికి అది పెట్టేస్తాను. ఓకే, సో ఇక్కడ విండోస్ ఆల్ట్, సో దానికి స్పేస్ ఇవ్వడం వల్ల అది లింక్ పోయింది. ఒకసారి మళ్ళీ లింక్ ఇస్తాను. లింక్లోకి వెళ్ళి ఇన్సెట్లో, సో ఈ పీడిఎఫ్ ని నేను లింక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నాకు ఆ ఫైల్ ఓపెన్ కావాలి. ఓపెన్ అయింది చూసారా, విత్ ఇన్ సెకండ్స్ లో ఓపెన్ అయిపోయింది. సో మీరు ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ, పవర్ పాయింట్ లో కూడా సేమ్, లేదంటే వర్డ్ లో అయినా కానీ డాక్యుమెంట్ పంపించినప్పుడు ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అంటే ఒకటి మీరు గమనించాలి ఏంటంటే, మీరు ఈ ఫైల్ బయటికి పంపించారనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను ఇదే ఫైల్ మీకు పంపించాను, మీరు క్లిక్ చేస్తే ఓపెన్ కాదు, ఎందుకంటే ఆ పీడిఎఫ్ ఫైల్ నా కంప్యూటర్లో ఉంది. సో ఇది ఏ సందర్భంలో యూజ్ అవుతుందంటే, మీరు మీ ల్యాప్టాప్లో కానీ ఒక లోకల్ కంప్యూటర్లో పెట్టుకొని ఆ ఫైల్ కూడా అక్కడ పెట్టుకొని లింక్ కరెక్ట్గా ఉంది, మీరు ఒక స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, మధ్యలో మీరు ఆ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ డి డ్రైవ్లో ఈ డ్రైవ్లో అంతా చూపించకుండా వాళ్ళకి ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇట్లా క్లిక్ చేసి ప్రెజెంటేషన్లో చూపిస్తారు. అటువంటి సందర్భంలో మాత్రమే యూజ్ అవుతుంది. లేదు నేను ఈ ఫైల్ బయటికి పంపిస్తాను అని మీరు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, మీ పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొచ్చేసి గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకోండి, లేకుంటే వన్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఒకటి చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను నాది గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో కొన్ని బుక్స్ ఉన్నాయి నేను అంతకుముందు పబ్లిష్ చేసినవి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఈ బుక్ ఒకటి ఉంది. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేస్తాను. మామూలుగా మీరు ఆ పీడిఎఫ్ ని గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది, కాపీ లింక్ అనండి. సో కాపీ లింక్ అన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి వర్డ్లోకి వచ్చి క్లిక్ హియర్ డౌన్లోడ్ పీడిఎఫ్, మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో అది ఇలా క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని లింక్లోకి వెళ్ళి ఇన్సర్ట్ లింక్లో ఎగ్జిస్టింగ్ అంటే మీరు గూగుల్ డ్రైవ్ లో పెడతారు కదా, లింక్ తీసుకున్నారు కదా, అది ఒక వెబ్ పేజ్ తో సమానం. ఓకే, సో లింక్ అని లేకున్నా కానీ వెబ్ పేజ్ తో సమానం. ఇక్కడ ఓకే కొట్టండి, తర్వాత ఓకే అనండి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు గూగుల్ డ్రైవ్ లో ఆ బుక్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇది. ఓకే, సో ఇది నేను 6 years క్రితం యూట్యూబ్ లో పబ్లిష్ చేసిన వీడియో. సో దాన్ని నేను పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి పెట్టాను. సో ఆ పీడిఎఫ్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇది ఏ సందర్భంలో యూజ్ అవుతుంది అనేది నేను మీకు చెప్పాను. బయటికి పంపిస్తున్నప్పుడు డ్రైవ్ లో అప్లోడ్ చేసి దాన్ని షేరింగ్ చేసేసి లింక్ అనేది పెట్టండి. లోకల్ కంప్యూటర్లో మీరు మాత్రమే వాడుతున్నప్పుడు అది లోకల్లో ఉన్నా కానీ పర్వాలేదు. ఓకే అండి, సో ఇది కంప్లీట్ గా లింక్స్ గురించి. ఈ టాపిక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అది చెప్పాక నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. సార్ మాకు ఇవాళ కొంచెం నెట్ కనెక్ట్ అవ్వలేదు సార్, ఇప్పుడే కనెక్ట్ అయింది, కొంచెం మళ్ళీ ఒక్కసారి జస్ట్ లైట్ గా రిపీట్ చేయరా సార్? ఓకే, సో ఇక్కడ మనకి మామూలుగా మీరు ఏదైనా లింక్స్ ఇవ్వాలంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లింక్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళి మీరు మామూలుగా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ అని ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటేనేమో ఇక్కడికి వచ్చి మీరు మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే అది లింక్ ఏర్పడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఏదైనా వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ ఉన్న మనకు వచ్చే లింక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ www.youtube.com అని టైప్ చేశాను అనుకోండి, క్లిక్ చేస్తే నేను క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది చూడండి అలా. సో అది మెయిన్ గా లింక్స్ గురించి. అయితే ఇంతకుముందు నేను డీటెయిల్ గా ఏం చెప్పానంటే అది మీరు తర్వాత బుక్ లో చదువుకోవచ్చు అండి. ఇక్కడ ఇంకా ఉన్నాయి ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అంటే మనం ఈ డాక్యుమెంట్ లో ఎక్కడికి వెళ్ళాలి, ఇది అంతగా వాడం. ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ అడ్రస్ టైప్ చేస్తే ఒక మన ఈమెయిల్ కోసం వాడే యాప్ అవుట్లుక్ కానీ మెయిల్ యాప్ కానీ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మనం ఈమెయిల్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఇది బ్రీఫ్ గా అండి. అయితే ఇప్పుడు నేను ఈ మెటీరియల్ పంపిస్తున్నాను కదా, ఇందులో మీకు ఇందులో నేను చెప్పిందంతా కూడా ఇందులో ఉంటుందండి. మళ్ళీ స్టడీ చేయండి, స్టడీ చేసి ప్రాక్టీస్ చేసుకోండి ఎవరైతే లేట్ గా జాయిన్ అయ్యారో. ఓకే, సో ఇక్కడ చాట్ బాక్స్ లో ఏమైనా టైప్ చేశారో ఒక నిమిషం చూస్తాను. ఎలా యూజ్ అవుతుంది సార్ ఆ టాపిక్? ఏ టాపిక్ అండి అంటే నేను నెక్స్ట్ మంత్ పెట్టిన టాపిక్ అంటారా? అదే అనుకుంటా. సో అది మీకు ఎలా యూజ్ అవుతుందంటే మీరు ఏదైనా ప్రజెంటేషన్స్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి. యాక్చువల్గా నేను లాస్ట్ మంత్ మీరు కొంతమంది జాయిన్ అయ్యారు,
అందులో నేను వెరీ బేసిక్స్ చెప్పాను. సో ఇందులో ప్రజెంటేషన్ డిజైన్ అనేది హైలైట్ చేశాను. అంటే మనం బేసిక్స్ టూల్స్ గురించి కాకుండా ఒక టెంప్లెట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్డ్ లో ఒక టెంప్లెట్ ఉంటుంది. ఫైల్లోకి వెళ్తే ఇక్కడ టెంప్లెట్స్ అన్ని ఉన్నాయి కదా. సో ఇట్లాంటి టెంప్లెట్స్ అన్ని ఉన్నాయి కదా. ఈ టెంప్లెట్స్ లో ఉన్న డిజైన్స్ మనము ఓన్, అంటే ఎడిటింగ్ కాదు, మనము ఓన్ గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ సర్కిల్ పెట్టడము, సర్కిల్ లోపల ఈ ఫోటో పెట్టడము, ఇటువంటి డిజైన్స్ డ్రా చేయడము, లైన్ అంతా కూడా మనం ఏంటంటే రియల్ వర్క్ లాగా చేసి స్టడీ చేద్దాం. ఓకే, దాని తర్వాత వీడియో ఎడిటింగ్ అని చెప్పాను కదా. వీడియో ఎడిటింగ్ అనేది మనకు ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ అని. ఇదే స్లైడ్స్ ను వీడియో లాగా ఎలా తయారు చేయడం అనే టాపిక్స్ మనం కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ మంత్. ఓకే అండి. సో ఇందులో లాస్ట్ మంత్ వినని వాళ్ళు ఎట్లా సార్? ఏంటండి లాస్ట్ మంత్ వినని వాళ్ళు ఎట్లా సార్? లాస్ట్ మంత్ నేను ఏం చెప్పాను? వర్డ్, పవర్ పాయింట్. ఓకే సో ఎక్సెల్ చెప్పారా సార్ మీరు? ఎక్సెల్ నెక్స్ట్ మండే నుంచి అండి. బేసిక్స్ ఉంటాయి. నెక్స్ట్ మండే నుంచి మంత్ ఎండింగ్ వరకు ఎక్సెల్. పవర్ పాయింట్ మళ్ళా చెప్తారు సార్? పవర్ పాయింట్ అంటే నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ పవర్ పాయింట్ యాడ్ చేశాను. కాకపోతే అప్పుడు ఈ బేసిక్స్ టూల్స్ కాకుండా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుందండి. అంటే ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్ తీసుకొని దాన్ని మనం మంత్లీ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటారు సార్? అవునండి. అంటే నాకు ఏదైతే కొంచెం మీకు కూడా బాగా యూజ్ అవుతుంది అనిపించిందో ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే రైట్ సార్, రైట్. అంటే ఇప్పుడు మాకి మీరు ఏదో ఒకటి ఇప్పుడు నెక్స్ట్ మంత్ మారుస్తున్నారు, మళ్ళా మంత్ పవర్ పాయింట్ లాస్ట్ మంత్ మేము మిస్ అయ్యాము, మళ్ళీ పవర్ పాయింట్ కి వస్తారు సార్? అది ఇప్పుడు నెక్స్ట్ మంత్ మీరు జాయిన్ కావచ్చండి పవర్ పాయింట్ కి. అయితే నేను చెప్పే స్టైల్లో లాస్ట్ టైం నేను ఒక బుక్ ముందు పెట్టుకొని చెప్పాను. ఈసారి ఏంటంటే టెంప్లెట్స్ ముందు పెట్టుకొని ఆ టెంప్లెట్స్ ని మనం ఓన్ గా డిజైన్ చేయొచ్చు. దానికి సంబంధించిన బేసిక్స్ కవర్ చేస్తాను నేను ఆల్రెడీ. సో మీరు నెక్స్ట్ మంత్ జాయిన్ కావచ్చు, లాస్ట్ మంత్ పవర్ పాయింట్ మిస్ అయిన వాళ్ళు. ఓకే సార్. ఓకే, సో ఇది ఒకసారి నేను ఏమైనా మిస్ అయ్యానా ఇందులో చూస్తాను. రిజిస్ట్రేషన్ దొరకకపోతే సార్ మీరు 25వ తారీఖు పొద్దున్నే రిజిస్టర్ చేసుకొని ఉంటుంది. లేట్ చేస్తే ఉండకపోవచ్చు. అంటే మీరు సీట్లు అయిపోయినా కానీ మేడం రిక్వెస్ట్ చేయండి, ట్రై అడిషనల్ గా యాడ్ చేస్తారు మాన్యువల్ గా. ఓకే అండి. ఒకవేళ మీకు మిస్ అయిపోతే, ఆల్రెడీ మీరు ఈ కోర్స్ లో కంటిన్యూ అవుతున్నారు కదా. సరే అండి. సో ఇదంతా నేను చెప్పేశాను. ఎడిటింగ్ అండ్ రిమూవింగ్ కూడా నేను చెప్పేశాను. ఛాలెంజ్ అని ఉంది. ఛాలెంజ్ అంటే మీకు ఇక్కడ అసైన్మెంట్ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో కొన్ని స్టెప్స్ చెప్పారు, ఇవి ఫాలో అవుతూ చేయండి. చేసి వాట్సాప్ గ్రూప్ లో అసైన్మెంట్ పెట్టండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి? మనకి లేఅవుట్ అండ్ ప్రింటింగ్ అనేది చాప్టర్. ఇందులో 12th లెసన్ పేజ్ లేఅవుట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇంట్రడక్షన్. పేజ్ లేఅవుట్ లో మెయిన్ గా మనము ఏం డిస్కస్ చేస్తామంటే దాని యొక్క ఓరియంటేషన్, అంటే ఆ పేపర్ మనకి నిలువుగా ఉండాలా అడ్డంగా ఉండాలా అనేది మనం డిసైడ్ చేస్తాం, చేంజెస్ చేస్తాం. పేపర్ యొక్క సైజెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అది ఏ సైజ్ కావాలి, A4 A3 అవి మనం పెట్టుకుంటాం. తర్వాత మార్జిన్స్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టాప్ బాటమ్ ఎంత గ్యాప్ ఉండాలి పేపర్ కి ప్రింట్ తీసిన తర్వాత, దాని గురించి అవి ఎట్లా సెట్ చేయాలనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి పేజ్ ఓరియంటేషన్. సో మీకు అందరికీ తెలుసు ఈ పేజ్ ఓరియంటేషన్ అంటే, ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను. ఇప్పుడు మనకు కనిపించే పేజ్ పోర్ట్రేట్ ఓరియంటేషన్ లో ఉంది, అంటే నిలువుగా ఉంది. కొన్నిసార్లు మనకి టేబుల్స్ ఉన్నాయనుకోండి, అడ్డంగా ల్యాండ్స్కేప్ చేయాల్సి ఉంటుంది. సరే, నేను ఒకటి శాంపిల్ కోసం మీకు టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను, లెంగ్త్ టేబుల్ చెప్తాను అది ఎలా చేయాలనేది. సో కంట్రోల్ ఎంటర్ కొట్టాను, మధ్యలో చేసి చూపిస్తాను. మీకు కొంతమందికి మధ్యలో ఒక టేబుల్ ఉంటుంది, దాన్ని మాత్రమే హారిజంటల్ గా పెట్టాల్సిన అవసరం రావచ్చు. ఓకే, సో ఇక్కడ ఒకటి టేబుల్ క్రియేట్ చేస్తాను. సో ఇలా టైప్ చేశాను. ఇన్సెట్ లోకి వెళ్ళి టేబుల్. ఓకే, నాకు 12 rows కావాలి, ఇన్సెట్ టేబుల్ అంటున్నాను. సరే, ఇంకొక మెథడ్ చెప్తానండి, ఈజీ మెథడ్ ఏంటంటే ఇన్సెట్ లో టేబుల్లో ఇక్కడ చూడండి 4 ఉంది, 8 ఉంది, 10 వరకు వచ్చాయి. నాకు ఇంకా 2 కావాలి. ఇక్కడ క్లిక్ చేసి పైన కొత్తగా ఒక లేఅవుట్ ట్యాబ్ అని వస్తుంది, ఇది క్లిక్ చేసి ఇన్సెట్ రైట్ అంటే రైట్ సైడ్ ఒకటి వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో షార్ట్ ఫామ్ లో టైప్ చేస్తాను. అయితే ఇవన్నీ కూడా చూడండి. ఓకే, టైప్ చేయండి మార్చ్
ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్. ఓకే, సో ఇలా టైప్ చేసుకున్నాను. అయితే నాకు డేటా టైప్ చేసిన తర్వాత ఇది చాలా కంజెస్టెడ్ గా ఉందనుకోండి, అప్పుడు నేను ఏం చేయొచ్చు, దాన్ని నేను ల్యాండ్స్కేప్ లో పెట్టుకోవచ్చు. మీకు చేసి చూపిస్తాను ప్రాక్టికల్ గా. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేఅవుట్ లో సెంటర్ పెట్టుకుంటాను. సెంటర్ మిడిల్ అనేది ఇక్కడ ఉంటుంది అలైన్మెంట్. ఇలా పెట్టడం వల్ల మనకి ఏంటంటే చూడడానికి నీట్ గా కనిపిస్తుంది. సో ఇదే జస్ట్ అంటే నేను డమ్మీ డేటా ఇలా పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇటువంటిది మనం ఒక పోర్ట్రేట్ పేజ్ లో పెడితే అది చూడడానికి అంత బాగుండదు. ఈ పేజ్ వరకు మనం ల్యాండ్స్కేప్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో మామూలుగా మీరు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని మొత్తం అన్ని పేజీలు కూడా ల్యాండ్స్కేప్ చేసుకోవాలంటే లేఅవుట్ లో ఇక్కడ లేఅవుట్ ట్యాబ్ లో ఓరియంటేషన్ లో ల్యాండ్స్కేప్ ఉంటుంది, పేపర్ ల్యాండ్స్కేప్ కి అయిపోతుంది. కానీ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నామంటే, సరే ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, మళ్ళీ ల్యాండ్స్కేప్ పేజే వస్తుంది నాకు, ఎందుకంటే మనం అలా సెట్ చేసాం. అలా కాకుండా ఈ సందర్భంలో పర్టికులర్ ఈ 5th పేజ్ వరకు మాత్రమే నాకు ల్యాండ్స్కేప్ కావాలి అనుకుంటే అది ఎలా చేయొచ్చు, అది కొంచెం అడ్వాన్స్, బట్ నేను చెప్తాను. ఇక్కడ క్లిక్ చేయండి. టేబుల్ ను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, టేబుల్ పైన చిన్న ప్లస్ మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే టేబుల్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. మీరు మామూలుగా ఇలా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి, ఇప్పుడు పేజ్ ఓరియంటేషన్ మార్చాలి. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ట్యాబ్స్ అబ్జర్వ్ చేయండి, ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, ఇవన్నీ కూడా అప్ టు హెల్ప్. అక్రోబాట్ అందరికీ ఉండదు, మామూలుగా అడోబీ సిసి ప్యాకేజ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ టేబుల్ డిజైన్, లేఅవుట్ అనేది కొత్తగా వచ్చిన ట్యాబ్స్. ఇవి ఈ టేబుల్ రిలేటెడ్. మామూలుగా మీరు పిక్చర్ క్లిక్ చేశారనుకో, పిక్చర్ ఇన్సర్ట్ చేశారనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే పిక్చర్ రిలేటెడ్ పిక్చర్ టూల్స్ అలా వస్తుంది. టేబుల్ కాబట్టి టేబుల్ రిలేటెడ్ 2 ట్యాబ్స్ వచ్చాయి. ఇక్కడ లేఅవుట్ ఉంది, ఇక్కడ కూడా లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్ ఏంటంటే టేబుల్ లేఅవుట్, ఈ లేఅవుట్ ఏంటంటే పేజ్ రిలేటెడ్. సో మనం ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ ఓరియంటేషన్ ఉంది కదా, ఇప్పుడు ల్యాండ్స్కేప్ పెడితే ఏమవుతుంది, మొత్తం అన్ని పేజీలు మారిపోతాయి. కానీ మనకు అలా కాదు. నేను ఇప్పుడు Ctrl+Z కొట్టాను, అండూ చేశాను. ఏం చేయాలంటే ఇక్కడ పేజ్ సెటప్ అనే డైలాగ్ బాక్స్ లాంచర్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ల్యాండ్స్కేప్ పెట్టుకున్న తర్వాత కింద అప్లై టు అని ఉంది కదా, ఇక్కడ సెలెక్టెడ్ టెక్స్ట్ అని పెట్టుకోండి. ఇలా సెలెక్టెడ్ టెక్స్ట్ అని పెట్టుకున్నప్పుడు ఓకే అంటే చూడండి, ఓన్లీ ఈ పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఏరియా మాత్రమే ల్యాండ్స్కేప్ అవుతుంది, మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ నిలువుగానే ఉంటాయి. ఓకే, సో ప్రింట్ ఇచ్చేటప్పుడు మరి ఇది ఎలా ప్రింట్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ప్రింట్ ఇచ్చేటప్పుడు మనకి అక్కడ ప్రింట్ కమాండ్ బాక్స్ లో మామూలుగా 3 థింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఓరియంటేషన్ ఉంది, ఇందులో అయితే పేజ్ ఓరియంటేషన్, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ ఉంది. కానీ మీరు ఇటువంటి ఈ మిక్స్డ్ లేఅవుట్ ఉన్నప్పుడు, అంటే కొన్ని పోర్ట్రేట్ కొన్ని ల్యాండ్స్కేప్ ఉన్నప్పుడు, దీన్ని పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసి ప్రింట్అవుట్ తీయండి. నేను చూపిస్తాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్, దీన్ని నేను ఇక్కడ డెస్క్టాప్ లో డిలీట్ లో పీడిఎఫ్ చేస్తాను, సేవ్. సో పీడిఎఫ్ లో నుంచి మీరు ప్రింట్ ఇచ్చారనుకోండి, అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. పేజ్ లేఅవుట్ అనేది ఎలా రావాలి, అంటే ఓరియంటేషన్ ఎలా రావాలి అనేది. సో దీన్ని నేను ఇక్కడ అక్రోబాట్ దానిలో ఓపెన్ చేస్తాను. ఓకే, సో Ctrl+P అంటే మామూలుగా ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ అంటాం కదా, అదే Ctrl+P అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓరియంటేషన్ చూసారు కదా, ఓరియంటేషన్. ఇక్కడ ఆటో అని ఉంది. ఈ పీడిఎఫ్ నుంచి ప్రింట్ చేస్తే ఒకవేళ పోర్ట్రేట్ ఉన్నాయనుకోండి, పోర్ట్రేట్ లాగా ప్రింట్ చేస్తుంది. ల్యాండ్స్కేప్ ఉంటే ల్యాండ్స్కేప్ అదే చూసుకొని కరెక్ట్ గా ప్రింట్ చేస్తుంది. కానీ మీరు వర్డ్ లో ఇచ్చారనుకోండి ప్రింట్ కమాండ్, అది మీకు సరిగా రాదు. ఓకే, సో ఇది వచ్చేసి ఇక్కడ వరకు ప్రింట్ అవుతుంది, ఇదంతా కూడా మిస్ అయిపోతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, సేవ్ యాజ్ పీడిఎఫ్ చేయాలి, పీడిఎఫ్ నుంచి ప్రింట్అవుట్ ఇవ్వండి. ప్రింట్అవుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆటో పెట్టుకోండి, ఆటో పెట్టుకుంటే అదే తిప్పుకుంటుంది పేపర్లు. అంటే పర్టికులర్ 5th పేజ్కి వచ్చినప్పుడు ల్యాండ్స్కేప్ చేస్తుంది, మిగతాన్ని పోర్ట్రేట్ చేస్తుంది. ఓకే అండి, సో ఇది లేఅవుట్ ఓరియంటేషన్ గురించి. యాక్చువల్ గా బుక్ లో ఏదో ఉంటుంది, ఇది మన హైపర్ లింక్ దాంట్లో. మిగతాదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ నేను చెప్పాను.
ఒకసారి ఈ బుక్ లో ఎలా ఉంది చూద్దాం. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను. పోర్ట్రైట్ మీన్స్ పేజ్ ఈజ్ ఓరియంటెడ్ వెర్టికల్లీ. సో ఇది అయిపోయింది. టు చేంజ్ ఓరియంటేషన్, ఓకే, ఇది కూడా నేను చెప్పేశాను. సో ఇక్కడ బేసిక్స్ మాత్రమే ఉంది, కొద్దిగా అడ్వాన్స్డ్ నేను చెప్పాను. ఇది పర్టికులర్ స్పెసిఫిక్ పేజ్ ని ఎలా ల్యాండ్స్కేప్ లో చేయాలి, పోర్ట్రైట్ లో చేయాలి అనేది. నెక్స్ట్ మనకి పేజ్ సైజ్ ఉంది. సో పేజ్ సైజ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో మామూలుగా బై డిఫాల్ట్ మీకు 8.5 by 11 inches తో డాక్యుమెంట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే A4 సైజ్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి నేను చూస్తాను. ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటున్నాను. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఉంది. క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎంత సైజ్ లో వస్తుంది చెక్ చేద్దాం. లేఅవుట్లోకి వెళ్ళి పేజ్ సెటప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేపర్ అని నెక్స్ట్ పేపర్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మనకి ఒక A4 సైజ్ లో ఈ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. సో A4 అనేది స్టాండర్డ్ గా మనం వాడుతుంటాం. అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కొన్ని కంప్యూటర్లో అలా ఇది 11 inches by 8.5 inches అంటే లెటర్ సైజ్ అంటాం, ఆ సైజ్ లో న్యూ డాక్యుమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఓకే, కానీ నా కంప్యూటర్లో అయితే A4 వస్తుంది. సో అలా వచ్చిన పేపర్ ని మనం సైజ్ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఓకే, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ లేఅవుట్ లో సైజ్ ఉంటుంది చూడండి. లెటర్ టాబ్లాయిడ్ అంటే మామూలుగా డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్ సైజ్ ఉంటుంది కదా, అది. లీగల్ సైజ్ అంటే మీకు తెలుసు, మనకి లాయర్ అటువంటి వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు డాక్యుమెంట్స్ అవన్నీ. సో ఎగ్జిక్యూటివ్ ఇది డిఫరెంట్ సైజ్ ఇక్కడ మెన్షన్ చేసింది. A3 అంటే ఏంటంటే A4 ని టూ A4s కలిపితే A3 అవుతుంది. ఓకే, సో మనకి ఎప్పుడైనా పెద్ద పేపర్ కావాలంటే డబుల్ ఆఫ్ A4 కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా మనం ఎక్కువగా మనం వాడేటి A4, A3, లెటర్, లీగల్, అంతే. ఇవే 4 ఎక్కువ వాడుతుంటాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నేను A4 పెట్టుకుంటాను, కానీ A4 పెట్టిన దాన్ని నాకు ఒక పెద్ద A0 సైజ్ పోస్టర్ సైజ్ కావాలనుకోండి. A0 సైజ్, ఓకే, మీకు ఒకసారి ఈ బేసిక్స్ కాబట్టి ఇక్కడ మీకు గూగుల్లో చూపిస్తాను. స్టాండర్డ్ పేపర్ సైజెస్ ఉంటాయి. A4, A3, A2, A1. సో ఇలా కొన్ని స్టాండర్డ్ పేపర్ సైజ్ అంటే A5 కూడా ఉంటుంది, A6 కూడా ఉంటుంది, అవన్నీ చిన్నవి. ఓకే, ఇలా కొట్టాను. ఓకే, ఒకసారి ఇది ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఎవరికైనా కొంతమందికి బేసిక్స్ తెలియదు, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. చూడండి, మామూలుగా A4 సైజు మనం రెగ్యులర్ గా ఇంట్లో ఆఫీస్ లో వాడుతుంటాం. ఇది A4 సైజు. ఈ A4 ని 2 A4 ఇలా ప్లేస్ చేసామనుకోండి పక్క పక్కన ఇలా, సో అది A3 సైజ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఒక A3, ఇక్కడ ఒక A3 అంటే 2 A3 కలిపితే A2 అవుతుంది. సో అదే విధంగా A2ను 2 కలిపితే A1 సైజ్ అవుతుంది. సేమ్ A1 ఇక్కడ A1 2 కలిపితే A0 అవుతుంది. సో అది పేపర్ సైజెస్ వెనకాల ఉన్న థియరీ. A4 వరకు మనం A4 తర్వాత వచ్చే సైజెస్ చూసాం కదా. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. ఈ A4 ని హాఫ్ ఫోల్డ్ చేసామనుకోండి, అది A5 సైజ్ అంటారు. సో అదే విధంగా A5 మళ్ళీ ఆఫ్ చేస్తే A6, అలా A6 ఆఫ్ చేస్తే A7 ఆఫ్ చేస్తే A8. కానీ మనకి ప్రింటర్లో A5 వరకు మనం మామూలుగా రెగ్యులర్ గా మనకు యూజ్ చేసే ప్రింటర్స్ లో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అంతకంటే చిన్న సైజ్ ప్రింట్ చేయాలంటే కొంచెం స్పెషల్ ప్రింటర్స్ అవసరం ఉంటాయి, ఎందుకంటే మనం రెగ్యులర్ గా వాడే దాంట్లో ఈ A6 సైజు చిన్న పేపర్ పెడితే జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది పేపర్ సైజెస్ గురించి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మీరు వర్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇక్కడ పోస్టర్ అని టైప్ చేస్తాను. ఇది కాదు, ఇక్కడ కాదు, టెంప్లెట్స్ లో. సో పోస్టర్ అని టైప్ చేస్తాను. సో పోస్టర్ అన్నప్పుడు చూడండి, ఇది ఒక పోస్టర్ ఉంది. ఓకే, సో ఇది ఏ సైజ్ లో ఉంది మనం చూద్దాం. సో ఇది మనం ఏ సైజ్ లో ఉంది చూడాలంటే ఏం చేయాలి? ఇక్కడ లేఅవుట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ సైజ్ లో మనకి ఇక్కడ తెలియట్లేదు ఇది ఏ సైజ్ లో ఉంది అనేది, మనకి ఇక్కడ తెలియట్లేదు. మోర్ పేపర్ సైజ్ లోకి వెళ్తే అదే పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ క్లిక్ చేసినా గానీ పేజ్ సెటప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాళ్ళు A4 కానీ A3 కానీ ఆ సైజెస్ ఏమి పెట్టలేదు, ఏదో వాళ్లకు నచ్చిన సైజ్ పెట్టుకున్నారు. 27.94 సెంటీమీటర్. అలా మీరు కూడా మామూలుగా వర్డ్ ఓపెన్ చేసేసి కస్టమ్ సైజ్ పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకుంటాం? న్యూ డాక్యుమెంట్ అంటాం కదా, ఇక్కడికి వెళ్ళి లేఅవుట్ లో పేజ్ సెటప్ లో మీకు ఎవరో చెప్పారు నాకు ఈ డాక్యుమెంట్ ఈ సైజ్ లో ఒక
పోస్టర్ కావాలన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 సెంటీమీటర్ బై 30 సెంటీమీటర్ అన్నారు అనుకోండి. ఇక్కడ 20 అనేది మరి మిస్ అయిపోయింది కదా. ఇక్కడ ఒకసారి టైప్ చేద్దాం, సెంటీమీటర్ టైప్ చేస్తే బెటర్. అది మళ్ళీ కన్ఫ్యూజన్, కొన్నిసార్లు ఇంచెస్ లో తీసుకుంటుంది కాబట్టి సిఎం టైప్ చేస్తే బెటర్. సో ఇలా టైప్ చేస్తే నాకు కరెక్ట్ గా విడ్త్ 20 సెంటీమీటర్, హైట్ 30 సెంటీమీటర్స్ తో వచ్చింది. సో ఇలా పోస్టర్ అనేది వచ్చింది. సో ఇందులో డిజైన్ చేసుకొని పీడిఎఫ్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళి పీడిఎఫ్ గా సేవ్ యాజ్ చేసుకుంటాం. బయట ప్రింట్ షాప్ లోకి వెళ్ళి నాకు ఇది 20 సెంటీమీటర్ బై 30 సెంటీమీటర్ సైజ్ లో ప్రింట్ చేసి ఇవ్వండి అంటే ప్రింట్ చేసి ఇస్తారు. అయితే ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ మీరు ఇది మామూలుగా ఇది A4 అనుకోండి. ఓకే, సో A4 లో మీరు డిజైన్ చేశారు. తర్వాత మీరు వర్డ్ నుంచి A1 సైజ్ అంటే చాలా పెద్ద సైజ్, ఇందాక మనం చూసాం కదా, ఆ సైజ్ లో ప్రింట్ తీయాలనుకుంటే కొంచెం కష్టం. ఏమవుతుందంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ అన్నప్పుడు ఇక్కడ పేపర్ సైజ్ కస్టమ్ పేపర్ సైజ్ ఉంది, కానీ మీకు పెద్ద సైజ్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A3 కావాలనుకోండి. ఇప్పుడు ఏమైంది చూసారా, ఇది మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోతుంది, డిజైన్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది పేపర్ సైజ్ చేంజ్ చేస్తే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎస్కేప్ బటన్ నొక్కి అండూ చేసుకోండి. అండూ అంటే పేపర్ సైజ్ డిస్టర్బ్ అయిపోతాయి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ పీడిఎఫ్ చేసుకోండి. ఓకే, సో పీడిఎఫ్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ నుంచి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ఒక ప్రింట్ షాప్కి వెళ్ళి ఇలా ఉన్న A4 సైజ్ ని వాళ్ళకి మీరు A4 అని చెప్పని అవసరం లేదు. నేను A4 లో చేశాను, A3 లో చేశాను అని చెప్పని అవసరం లేదు. వాళ్ళకు ఇది ఇచ్చేసి నాకు A0 సైజ్ లో ప్రింట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే పీడిఎఫ్ నుంచి ప్రింట్ చేసినప్పుడు అక్కడ అవుట్పుట్ సైజ్ అనేది ఇంపార్టెంట్. సో మనం అవుట్పుట్ సైజ్ నాకు A0 కావాలి అంటే A0 ప్రింట్ కమాండ్ ఇస్తే ఆ పెద్ద పోస్టర్ ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది. సో మీరు డిజైనింగ్ ఏ సైజ్ లో చేసుకున్నా కానీ ఆ రేషియో మెయింటైన్ చేస్తూ పెద్ద సైజ్ లో కానీ చిన్న సైజ్ లో కానీ ప్రింట్అవుట్ అనేది పీడిఎఫ్ ద్వారా పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్ లోకి సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. పెద్దది అనుకున్నాం కదా, ఇంకొకటి చిన్న కార్డ్ సైజ్ కావాలంటే కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే పీడిఎఫ్ లోనే మళ్ళీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. Ctrl+P అంటున్నాను, ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ అన్నాను. ఇది A4 లో వస్తుంది, కానీ నాకు 4 కాపీస్ కావాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నా అనుకోండి, ఏమవుద్దంటే చిన్న సైజ్ లో ఒక కార్డ్ సైజ్ లో మనకు వచ్చేస్తుంది అన్నట్టు. 2x2 అంటే ఇటు 2 ఇటు 2. సో పెద్దగా ఉన్నదాన్ని ఒక చిన్న కార్డ్ సైజ్ కావాలంటే మీరు ఇప్పుడు నా ఆధార్ కార్డ్ ఫోటో తీసుకున్నారనుకోండి, అంత పెద్దగా వద్దనుకోండి, మీరు అప్పుడు ఏం చేస్తారంటే మల్టిపుల్ పెట్టేసుకోండి. మల్టిపుల్ పెట్టేసుకుంటే చిన్నగా ప్రింట్అవుట్ వస్తుంది. అంటే అది ఏమని అర్థం చేసుకుంటుందంటే ఇందులో సెకండ్, థర్డ్, ఫోర్త్ పేజెస్ కూడా ఉన్నాయి, అవి ఇక్కడ పెట్టి ప్రింట్ చేద్దాము అని అర్థం చేసుకొని అలా వస్తుంది. కానీ మీ డాక్యుమెంట్ లో ఆ పేజెస్ లేని కారణంగా ఆ ఒకటో పేజ్ మాత్రమే మనకి ఇలా చిన్న సైజులో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఫోటోస్ తీసుకుంటుంటారు కదా సార్, హాఫ్ సైజ్ ఫోటోలన్నీ మల్టిపుల్ లో పెట్టి తీసుకుంటుంటారు అనుకుంటా కదా సార్. అందులో వాళ్ళకి మేబీ అంటే వాళ్ళు ఎక్స్పర్ట్ అయితే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మామూలుగా ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్స్. ఓకే, సో కస్టమ్ పేపర్ సైజ్ గురించి నేను చెప్పాను. పేజ్ సెటప్, విడ్త్, హైట్ ఎలా సెట్ చేసుకోవాలి నేను చెప్పాను. తర్వాత పేజ్ మార్జిన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ లో సరే ఇలా ఉంది, సో ఈ డాక్యుమెంట్ లో నాకు ఇంత ఎక్కువ స్పేస్ అవసరం లేదు అని మీరు అనుకున్నారు అనుకోండి. అంటే కొన్నిసార్లు మీరు ఓన్లీ 4 పేజెస్ లిమిట్ ఉంటుంది, అందులో ఇన్ఫర్మేషన్ అంతా పెట్టాలనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ పేజ్ సెటప్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మార్జిన్స్ అని ఉంటుంది, ఇక్కడ 2.54 సెంటీమీటర్ ఉంది. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు 1 సెంటీమీటర్, అంటే మీకు ప్రిఫరెన్స్ బట్టి 1 సెంటీమీటర్. నేను అక్కడ Ctrl+C అన్నాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ 1 సెంటీమీటర్ టైప్ చేయకుండా Ctrl+V కొడుతున్నాను, ఓకే అంటాను. ఇప్పుడు సైడ్ మార్జిన్ చూడండి తగ్గిపోతుంది, చూడండి ఇక్కడ తగ్గిపోయింది, 1 సెంటీమీటర్ తగ్గిపోయింది. అప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతాయి. ఇలా మార్జిన్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది మార్జిన్స్ గురించి. సో అయితే ఇక్కడ చూడండి కొన్ని డిఫాల్ట్ మార్జిన్స్ ఉంటాయి ఇక్కడ మీకు. అందులో ఎక్కడున్నాయి, ఫైల్లో మార్జిన్స్ లో ఈ లేఅవుట్ లో మార్జిన్స్ చూడండి. డిఫాల్ట్ మార్జిన్ 2.54, 1 సెంటీమీటర్, ఇది కస్టమ్ మనం పెట్టింది 1.27. సో ఈ మార్జిన్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ మనం ఓన్ గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా ఒకటి సెట్ చేస్తే మళ్ళీ మార్జిన్ అనేది చేంజ్ అయిపోయి అలైన్మెంట్ అదంతా కూడా కొంచెం తేడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అయిపోయింది. కస్టమ్ మార్జిన్స్ మనం పెట్టి చూసాం, ఆల్రెడీ అయిపోయింది. ఓకే,
ఇది కూడా అయిపోయింది, చెప్పేశాను. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే డైలాగ్ బాక్స్ వస్తుంది అని చెప్పాను, అది కూడా వచ్చేసింది. ఓకే, దీని తర్వాత అసైన్మెంట్ ఉందండి. మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్న స్టెప్స్ ఫాలో అవుతూ మీరు వర్క్ చేయండి. ఇది ఇలా ఒకటి చేయాలి కావచ్చు, చేస్తే ఏంటంటే మీకు మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. సో ఈ రోజు ఇంతవరకు సరిపోతుంది. ఇప్పుడు ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అవి క్లియర్ చేశాక నెక్స్ట్ మనం రేపటి క్లాస్లో ఈ ప్రింటింగ్ డాక్యుమెంట్స్ ఇలా కొన్ని ఉన్నాయి, ఈ టాపిక్స్ కంటిన్యూ చేసుకుందాం. ఏమైనా డౌట్స్? చెప్పండి. A4 సైజ్ పేపర్ ది A5 లో చేంజ్ చేసుకుంటే రాదా సార్? ప్రింట్ A5 లో ప్రింట్ కావాలంటే రాదా? వస్తుందండి. దానికి ఒక టెక్నిక్ ఏంటంటే, మీరు ఏం చేయాలంటే, సరే ఇది ఉందనుకోండి, ఇది A4 సైజ్ అనుకోండి. ఓకే, నేను సేవ్ యాజ్ చేస్తాను. ఓకే, సేవ్ యాజ్ చేసేసి దీన్ని ఏం చేస్తానంటే, ఇక్కడ డెస్క్టాప్ లో డిలీట్ లో A4 to A5 అని ఒక పేరు పెడుతున్నాను, ఎందుకంటే ఇది A4 నాకు సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సరే ఒక డాక్యుమెంట్ వర్డ్ ఫైల్ పెట్టుకుంటాను, తర్వాత దాన్ని PDF చేసుకుంటాను. PDF నుంచి మీరు ప్రింట్ చేయండి, చేస్తే మీకు వస్తుంది. ఎలా చేయాలని నేను చెప్తాను. సేవ్. సో ఇది మన వర్డ్ నుంచి రాదంటారు సార్, PDF నుంచి అయితే. వర్డ్ నుంచి అయితే ఏమవుతుందంటే, వర్డ్ నుంచి మీరు కంపల్సరీ ఇక్కడ ఫైల్లో ప్రింట్ అన్నప్పుడు ఇక్కడ మనము కస్టమ్ సైజ్ లో చేసాం, కానీ మీకు ఏ సైజ్ కావాలన్నారు? వేరే ఏదో సైజ్ కావాలన్నారు. ఆ సైజ్ ఇక్కడ పెట్టగానే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం లేఅవుట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే పెద్దగా చిన్నగా క్లారిటీ మిస్ అవుతుంది. అయితే కూడా డిస్టర్బ్ అవుతుందా సార్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది నేను ఏదన్నా ఒక చిన్న సైజ్ పెడతాను చూడండి. సో ఇది ఏ సైజ్ పెట్టినా కూడా చూడండి, ఇప్పుడు కింద ఇలా అయింది. సో అది డ్యామేజ్ అవుతుంది, లేఅవుట్ అనేది చూడండి ఇలా అయిపోతుంది, మనకి చూడడానికి మంచి కనబడదు. అందుకే సేమ్ సైజ్ లో మీరు డిజైన్ చేసిన సైజ్ లో ప్రింట్ చేసినట్లయితే వర్డ్ నుంచి ప్రింట్ చేసుకోండి. వేరే సైజ్ లో చేయాలనుకుంటే కంపల్సరీ PDF గా సేవ్ యాజ్ చేసిన తర్వాత PDF లో ఇప్పుడు ఆల్రెడీ మనం సేవ్ యాజ్ చేసాం కదా, ఒకసారి Ctrl+P కొడుతున్నాను. కొట్టాక ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా A4 సైజ్ పెట్టుకుంటాను. మామూలుగా మనకి ఇక్కడ హై క్వాలిటీలో A5 అన్నారు కదా, చూడండి A5 అంటే ఇక్కడ మనకి ఇక్కడ A5 అనేది PDF దాంట్లో లేదు, మీ సిస్టమ్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది A5 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు A5 పెట్టుకొని ఇక్కడ A5 అని మీకు వస్తుంది, తర్వాత సైజ్ ఉంటుంది. ప్రింట్ కొట్టే ముందు మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఉన్న A4 ని హాఫ్ కట్ చేసి ప్రింటర్ లో పెట్టండి, దాని మీద ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఫుల్ పెడితే హాఫ్ తీసుకొని రాదా సార్? అలా రాదండి. సో మీకు ఇంకొక సజెషన్ ఇస్తాను. ఎలాగో మీరు ఫుల్ పేపర్ పెడుతున్నారు కదా, అందులో మీరు హాఫ్ వేస్ట్ అయిపోతుంది కదా. సో హాఫ్ వేస్ట్ కాకుండా మళ్ళీ కాదు, రెండు సేమ్ అటొకటి ఇటొకటి కావాలి, మధ్యలో నేను కట్ చేసుకుంటాను అని మీరు డిసైడ్ చేసుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే, దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీ వర్డ్ లోనే ఇక్కడ వర్డ్కి వచ్చే PDF చేసే ముందు దీన్ని నేను ఏం చేస్తానంటే, Ctrl+A అనండి, Ctrl+End అనండి, ఒకసారి ఎంటర్ కొట్టి Ctrl+Enter కొట్టండి, కొత్త పేజ్ వస్తుంది కదా, Ctrl+V అనండి. అంటే ఇప్పుడు మీకు 2 pages సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది వర్డ్ లో. దీన్ని ఏం చేయాలంటే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ PDF చేసుకోవాలి. సో PDF లో నేను మళ్ళీ 2-in-1 అంటే నాకు గుర్తుండే విధంగా ఏదో ఒక పేరు పెట్టుకుంటాను, 2-in-1A4 అని పెడతాను, సేవ్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను, నాకు చిన్నగా కనిపిస్తుంది. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ అనేది కనబడట్లేదు, మామూలుగా Ctrl+P కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, A4 పెట్టుకోండి, ఇక్కడ పేపర్ సైజు A4. ఇక్కడ మల్టిపుల్ పెట్టుకోవాలి, మల్టిపుల్ పెట్టుకొని ఇక్కడ 1/2 పెట్టుకోవాలి. 1/2 కాదు, 2/1. 2/1 కూడా కాదు, ఒక నిమిషం చెప్తాను. 1/2 పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, దీన్ని ల్యాండ్స్కేప్ పెట్టి చూడండి. ల్యాండ్స్కేప్ సెట్ కావట్లేదు, ఒక్క నిమిషం, ఇది ఒక్క నిమిషం. ఇక్కడ 1/2 కాకుండా ఇక్కడ 2 అనే ఆప్షన్ ఉందనుకోండి, కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. పేజెస్ పర్ షీట్ లో 2 పెట్టేసేయండి. 2 పెట్టేసేసి పోర్ట్రైట్ అయితే, ల్యాండ్స్కేప్ అయితే సెట్ కాదు, పోర్ట్రైట్ పెట్టండి. ఇలా పెడితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఫుల్ A4 లో 2 వస్తాయి, దాన్ని కరెక్ట్ గా మధ్యలో కట్ చేసుకుంటే A5 అనేది వస్తుంది. సో అలా కాకుండా సేమ్ కాన్సెప్ట్ మీరు ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చుకుంటే, A5 కాదు, మీకు ఒక A4 లో 4 కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వర్డ్ లో ఇంకో 2 కాపీలు పెట్టుకొచ్చుకోండి. అప్పుడు
వర్డ్ లో ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా, కంట్రోల్ ఎంటర్ కొట్టేసేసి కంట్రోల్ వి, మళ్ళీ కంట్రోల్ ఎండ్ కొట్టేసి కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకోండి, కొత్త పేజ్ వస్తుంది, కంట్రోల్ వి అంటున్నాను. అయితే నాకు ఇలా డిజైన్ చేసుకున్నప్పుడు కొంచెం ఇలా సెలెక్ట్ చేసుకోవడం కష్టం, కాబట్టి ఫస్ట్ పేజ్ లో కంట్రోల్ ఏ అన్నారనుకోండి మొత్తం సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ సి అనండి, తర్వాత కంట్రోల్ ఎంటర్ కొడితే కొత్త పేజ్ వస్తుంది కదా, అక్కడ కంట్రోల్ వి కొట్టండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సేవ్ యాజ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను ఇది మళ్ళీ పీడిఎఫ్ చేస్తాను. ఈసారి నేను పీడిఎఫ్ కి ఏం పేరు పెడతానంటే 4in1A4 ఇలా పెట్టుకుంటాను. అయితే ఈసారి పీడిఎఫ్ లో ఇక్కడ 4 ఉన్నాయి కదా, కంట్రోల్ పి అని ఇక్కడ మల్టిపుల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 4 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ కస్టమ్ లోకి వెళ్ళి 2x2 పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా మీకు ఒక్క పేజ్ లో ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి. ఓకే అండి. సో ఇది ఇక్కడ ఒక డౌట్ రాశారు, నేను చదువుతున్నాను చాట్ బాక్స్ లో. కెన్ వి ఇన్సర్ట్ ఏ హైపర్ లింక్ ఇన్ ఎ వర్డ్ డాక్యుమెంట్ దట్ డైరెక్ట్స్ ద రీడర్ టు ఎ స్పెసిఫిక్ స్లైడ్ విత్ ఇన్ ఎ పవర్ పాయింట్? సేమ్ అండి, యాక్చువల్ గా మనం ఇప్పుడు బుక్ మార్క్స్ ఎలా చేసామో పవర్ పాయింట్ లో కూడా అలా చేసుకోవచ్చు. నేను ఒకసారి చూపిస్తాను, పవర్ పాయింట్ గురించి అడుగుతున్నారు కదా. సో ఇది మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే అవసరం లేదు, మామూలుగా దీనికి ఒక నేను హైపర్ లింక్ ఇచ్చేస్తాను. చూడండి, ఈ మైండ్ సెట్ అనే దానికి నేను ఇక్కడ హైపర్ లింక్ ఇస్తాను. ఇందులో మనకి ఇన్సెట్ లోకి వెళ్తే సేమ్ వర్డ్ లో లాగానే ఉంటుంది. ఇన్సెట్ లింక్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఉంది కదండి, ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ స్లైడ్ యొక్క టైటిల్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, టైమ్ లైన్ అనే స్లైడ్ లో ఈ మైండ్ సెట్ గురించి ఉంది అనుకోండి. ఓకే అంటే ఇప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఆ టైమ్ లైన్ అనే స్లైడ్ కి జంప్ అవుతుంది. సో ఇలా హైపర్ లింక్స్ పవర్ పాయింట్ లో కూడా పవర్ పాయింట్ టు పవర్ పాయింట్ నేను అన్నది అంటే వర్డ్ టు పవర్ పాయింట్ అండ్ పవర్ పాయింట్ లో ఒక స్పెసిఫిక్ స్లైడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటే మీరు వర్డ్ నుంచి క్లిక్ చేసినప్పుడు పవర్ పాయింట్ లో స్పెసిఫిక్ స్లైడ్ కి రావాలా? అలా అంటే అలా కష్టం అండి. అయితే మీకు మామూలుగా ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఫైల్ ఓపెన్ అవుతుంది, ఫస్ట్ స్లైడ్ చూపిస్తుంది. That I know. Okay. But if too many slides are there, okay, and I straight away want to jump to some 20th slide. Okay. సో యాక్చువల్ గా మీరు ఆ పవర్ పాయింట్ ఫైల్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అయితే ముందుగా మీరు ఏం చేయాలంటే పవర్ పాయింట్ లో ఇక్కడ స్లైడ్ షోలో అంటే పవర్ పాయింట్ కి అయితే వస్తారు, వచ్చిన తర్వాత ఆ 200 స్లైడ్స్ మీరు చూపించకుండా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి లింక్ ఇచ్చిన తర్వాత కానీ ముందు కానీ మీరు ఒక పని చేసుకోవాలి. ఇక్కడ కస్టమ్ స్లైడ్స్ లోకి వెళ్ళిపోయి కస్టమ్ స్లైడ్ షో ఎక్కడ ఉంటుంది, స్లైడ్ షోలో కస్టమ్ షోస్ లో మీరు ఒక పేరు పెట్టండి. ఓకే, సో దీని పేరు ఏం పెడతారు, ఫర్ టీమ్ ఏ అని పెడుతున్నా. అంటే టీమ్ ఏ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీరు ఓన్లీ ఆ పర్టికులర్ స్లైడ్స్ మాత్రమే చూపించాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్లైడ్ నెంబర్ 6, 7, 8 ఇవి మాత్రమే చెప్తారు. యాడ్ అంటాం, ఓకే అంటాం. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, మామూలుగా మీకు ప్రజెంట్ వర్డ్ లో లింక్ ఇచ్చినప్పుడు లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్లైడ్ షో ఇలా రన్ చేయకుండా ఇక్కడికి వచ్చి కస్టమ్ స్లైడ్ షోలో ఫర్ టీమ్ ఏ అని చెప్పి క్లిక్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ 3 స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కనిపిస్తాయి. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నెక్స్ట్కి వెళ్ళిపోతారు, తర్వాత స్లైడ్ షో ఎండ్ అయిపోతుంది. అలా ఇది ఒక టెక్నిక్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు అండి. ఇది ప్రీవియస్ వెర్షన్ లో ఉంటుందండి, ఓన్లీ లేటెస్ట్ వెర్షన్? ఓల్డ్ వెర్షన్ లో కూడా ఉందండి, 2016 ఆ వెర్షన్ లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది పాత ఫీచర్ అండి. స్లైడ్ షోలో కస్టమ్ షోలో ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి, దానికి ఒక పేరు పెట్టుకోవాలి, పేరు పెట్టుకొని స్లైడ్స్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ పేరు అనేది ఇక్కడ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ తో మీకు స్లైడ్ షో అనేది రన్ అవుతుంది. ఓకే అండి, బ్రీఫ్. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? చిన్న డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు వర్డ్ లో టైప్ చేస్తాం కదా సార్, టైప్ చేస్తే ఒకటే వర్డ్ ఒక 10 times వచ్చింది అనుకోండి, దానికి మార్కింగ్ ఎలా చేయడం సార్? అంటే ఆ వర్డ్ మొత్తం కలర్ కావడానికి. ఓకే, ఒక్క నిమిషం. హైలైట్ చేయడం వల్ల. ఓకే చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈమెయిల్ అనే వర్డ్ ఉంది. ఓకే, దీన్ని నేను ఇక్కడ మధ్యలో ఇలా పేస్ట్ చేస్తాను. సో ఇలా మధ్యలో పేస్ట్ చేస్తాను. ఓకే, సో మీరు ఏం అడుగుతున్నారంటే ఒకసారి మళ్ళీ అడగండి. హైలైట్ చేయాలి.
హైలైట్ అంటే మీకు ఇక్కడ ఇది అంటున్నారా, ఇది ఇలా ఇలా హైలైట్ చేయడం ఇది అంటున్నారా? అలాగా సార్, ఇప్పుడు ఆ వర్డ్ టైప్ చేయగానే కలర్ చేంజ్ కావాలి. అది మామూలుగా చూడండి, కంట్రోల్ F కొట్టామనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే నావిగేషన్ అని ఒక బాక్స్ వస్తుంది, అంటే సెర్చ్ ది. సో ఇక్కడ నేను ఈమెయిల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి, నాకు కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారా? అంటే ఇది ఓన్లీ డిస్ప్లే పర్పస్ మాత్రమే, ప్రింట్ లో ఏమి ఉండదు. ఈమెయిల్ ఇక్కడ ఉంది, ఈమెయిల్ ఇక్కడ ఉంది, ఈమెయిల్ ఇలా ఇంకో దగ్గర ఎక్కడ ఈమెయిల్ ఉంటే కూడా మనం స్క్రాల్ చేసినప్పుడల్లా కూడా అక్కడ కనిపిస్తుంది ఆ వర్డ్ అనేది ఎక్కడ ఉందో. మీరు ఇది అడుగుతున్నారా? అంతే సార్. ఓకే. సో నావిగేషన్ బాక్స్ దేంట్లో ఉంటుంది సార్? కంట్రోల్ F కొడితే వస్తుందా సార్? అంతే, కంట్రోల్ F కొడితే వస్తుంది, కంట్రోల్ F. అయితే మీకు మాన్యువల్ గా కావాలంటే ఇక్కడ హోమ్ లో ఫైండ్ ఉంది చూడండి, అదే ఫైండ్ ఉంది కదా, ఈ ఫైండ్ అదే, దానికే షార్ట్ కట్ కంట్రోల్ F నావిగేషన్ అని ఉంటుంది. ఓకే అండి. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు మనం ఏదైనా మ్యాటర్ టైప్ చేస్తుంటే దానికి అదే ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. అంటే ఎక్కడికంటే పేజ్ బయటకు వెళ్ళిపోతుందా? అంటే ఇప్పుడు ఒక్కోసారి థర్డ్ లైన్, ఇప్పుడు మనం సెకండ్ లైన్ లో టైప్ చేస్తుంటే మళ్ళీ ఫస్ట్ లైన్ కి వెళ్ళిపోవడం, అట్లా మిస్టేక్స్ అవుతున్నాయి సార్. చాలా టైప్ చేయాలంటే కష్టంగా ఉంది సార్. యాక్చువల్ గా అటువంటి ప్రాబ్లం ఉంటే మీ దగ్గర మౌస్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చండి. కొన్నిసార్లు ఏమవుద్దంటే మౌస్ సరిగా లేకున్నా గానీ అది ఏమవుద్దంటే జస్ట్ ఇలా ఇలా మూవ్ అవుతుంటది. మూవ్ అయినప్పుడు ఒకసారి మౌస్ కరెక్ట్ ఉందో చెక్ చేసుకోండి. అది కీప్యాడ్ డ్రైవర్స్ ప్రాబ్లం సార్. అది కీప్యాడ్ డ్రైవర్స్ కరెక్ట్ అయితే అది జంప్ అవుతుంటుంది. ఓకే ఓకే. సో కీప్యాడ్ డ్రైవర్స్ అది హార్డ్వేర్ ఇష్యూ అండి. ఒకసారి మీరు అది హార్డ్వేర్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇష్యూ అయి ఉంటుంది. అది ఒక్కసారి మీరు కంప్యూటర్ షాప్ లో చూపించండి, వాళ్ళు చేసేస్తారు. ఓకే అండి. ఇంకా ఇక్కడ పేరు పెట్టుకోలేదు, అసిస్ అని పెట్టుకున్నారు, కంప్యూటర్ పేరు చెప్పండి, మీ పేరు పెట్టుకోండి. సార్ అది నాకు ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు సార్, నా పేరు నా అకౌంట్ లో. ఓకే ఓకే. అది ఎలా అంటే ఇక్కడ పార్టిసిపెంట్స్ లిస్ట్ కనిపిస్తుంది కదండి జూమ్ లో. ఓకే సార్. మీ పేరు మీద రైట్ క్లిక్ చేయండి, లేకపోతే లాంగ్ ప్రెస్ చేయండి. అట్లా సెట్టింగ్స్ లో వెళ్ళి చేయలేదా సార్? సెట్టింగ్స్ లో అంత లోపలికి వస్తుంది. ఓకే ఓకే. సెట్టింగ్స్ లో కూడా చేసుకోవచ్చు. జూమ్ లో సెట్టింగ్స్ లో మీ పేరు పెట్టుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దట్ ఇన్ ద సిస్టమ్ సెట్టింగ్స్ సార్. ల్యాప్టాప్, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద ల్యాప్టాప్ సార్. యాక్చువల్ ల్యాప్టాప్ లోంచి చూస్తున్నాను నేను. అది ఓకే, అది ఏదైనా ఉండివ్వండి. మీరు జూమ్ లో సెట్టింగ్స్ అని ఒక బటన్ ఉంటది, అక్కడ జూమ్ లో పేరు పెట్టుకున్నారనుకోండి, అదే పేరు మీకు ఇక్కడ కనిపిస్తుంది. నా డౌట్ ఏంటంటే సార్, యాక్చువల్ గూగుల్ డాక్యుమెంట్స్ కూడా ఉంది కదా సార్. సో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ లో చేసేవన్నీ ఇప్పుడు గూగుల్ డాక్యుమెంట్స్ లో అప్లై చేయొచ్చా సార్? చూడండి, మామూలుగా బోల్డ్, ఇటాలిక్, ఈ అలైన్మెంట్ ఇవన్నీ కూడా ఒక టెర్మినాలజీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఈ సెంటర్ ఎలిమెంట్ ఇవన్నీ కూడా వొకాబులరీ. సో ఇవే టూల్స్, ఇవే ఆప్షన్స్ మీకు గూగుల్ డాక్స్ లో కూడా ఉంటాయి. సో ఎవరికైతే మైక్రోసాఫ్ట్ వర్డ్ పెయిడ్ వెర్షన్ అందుబాటులో లేదో వాళ్ళు గూగుల్ డాక్స్ కూడా వాడుకోవచ్చు. తర్వాత ఆ గూగుల్ డాక్స్ ని మీరు మళ్ళీ మైక్రోసాఫ్ట్ వర్డ్ కింద డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, పీడిఎఫ్ లాగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇదే మీరు వర్డ్ లో ఏదైనా చేశారనుకో, దాన్ని గూగుల్ డాక్స్ కింద కన్వర్ట్ చేయాలంటే గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి ఆ ఫైల్ ఓపెన్ చేస్తే గూగుల్ డాక్స్ లో ఓపెన్ అవుతుంది. సో అటు నుంచి ఇటు నుంచి అటు ఎలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే అది రెండు కూడా మనం సేమ్ వే లో యూజ్ చేస్తాం. అంటే చూడండి, ఇప్పుడు ఈ బేసిక్ టాస్క్స్ ఉంటాయి కదండి, అలైన్ చేయడం, బోల్డ్ చేయడం, ఇందులో నేర్చుకున్నారనుకోండి, ఒక్కసారి మీరు గూగుల్ డాక్స్ ఓపెన్ చేసి అక్కడ ఫైల్లో, ఎడిట్ లో అవన్నీ ఆప్షన్ చూసినట్లయితే మీకు ఇక్కడ చూసినవే అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే మీకు అది అలవాటు అయిపోతుంది. అలా అది ఫ్రీ అండి గూగుల్ డాక్స్ అనేది. సరే అండి, సెషన్ ఎండ్ చేస్తున్నాను. రేపటి క్లాస్ లో మనం కలుద్దాం. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.